ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే ఈ దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో పంచుకుంటున్న అంశం ఏంటంటే, మన కన్నతలైన కథోలిక శ్రీసభలో మనము దేవుడితో ప్రతిరోజు సహవాసం చేయడానికి అమూల్యమైన అవకాశం ఉంది. కాబట్టి దేవుడితో సహవాసం ప్రతిరోజు మనం ఎలా చేయొచ్చు? వాక్యాల్లోకి మనం వెళ్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన కనతలైన కథోలిక శ్రీసభలో ప్రతిరోజు కూడా దివ్యబలి పూజ అనేది జరుగుతూ ఉంది. దివ్యబలి పూజ అనేది గురువులు సమర్పిస్తూ ఉన్నారు. మనం అందరము కూడా పాలి భాగస్తులుగా దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉన్నాము. అయితే మరి ఎందుకు రోజు దివ్యబలి పూజ పెడుతున్నారు? రోజు వారు దివ్యబలి పూజను పెడుతున్నారంటే ప్రజలందరూ ప్రతిరోజు పాల్గొనాలనే కదా అర్థము. మరి మన కనతలైన కథోలిక శ్రీసభలో ఉన్న క్రైస్తవులము అని పిలువబడుతున్న మనం అందరము ప్రతిరోజు క్రీస్తుని కలిగి ఉన్నామా? ప్రతిరోజు క్రీస్తులో జీవిస్తున్నామా అనే ప్రశ్న ఈరోజు మన ముందు వేసుకుంటే దానికి సమాధానము ప్రతిరోజు క్రీస్తుని మనము తీసుకోవడమే. క్రీస్తు అనగా చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వర్షంలో ఉంది. అంటే దేవుడే మానవుడై మన మధ్య నివసించను. ఇంగ్లీష్లో అయితే వర్డ్ బికేమ్ ఫ్లెష్ అని ఉంటుంది. అంటే దేవుని వాక్కు యేసయ్య రూపంలో మానవ శరీర రూపధారుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఈ యేసయ్యని ఇప్పుడు మనం ఎలా పొందుకుంటున్నాం? దివ్య సప్రసాద నాదుడిని మనము స్వీకరించడమే, దేహాన్ని భుజించడమే, యేసు రక్తాన్ని తాగటమే మనము క్రీస్తులో ప్రతిరోజు పుడుతున్నట్లు. ఆ దేవాదేవుడు అంటూ ఉన్నాడు మనకి 2 కొరింథీయులకు రాసిన లేఖలో 15వ అధ్యాయం 7వ వర్షం మనం చూసుకున్నట్లయితే, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి అని. అంటే క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. దేవుడు మనతో ఉన్నాడు, ఇమ్మానుయేలు దేవుడు. కానీ మనము దేవుడితో ఉన్నామా? మనము దేవుడితో ఉండాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు ఆ దేవాతి దేవుణ్ణి మనము మన యొక్క ఇంటిలోకి, మన హృదయములోకి, మన ఒంటిలోకి, మన స్థితిగతుల్లోకి, ప్రతి పరిస్థితి మీదకి, అన్నిటికంటే ముఖ్యముగా మన హృదయములోకి మనం స్వీకరించగలగాలి. ఇదేదో మాట రూపకంగా కాదండి, క్రియారూపకంగా క్రీస్తుని మనం ప్రకటించగలగాలి. అందుకే క్రైస్తవులు అంటే క్రీస్తును ధరించినవాడు, క్రీస్తుని కలిగి ఉన్నవాడు. ఎక్కడ కలిగి ఉన్నాడు? బయట కాదు, లోపల. ఎలా జరుగుతుంది ఇది?